ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నా. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి దేవుని యొక్క దక్షిణ హస్తం గురించి మనం చూసుకుంటాము. దేవుని వాక్యంలోంచి మనం చూసుకుంటే కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకుంటే దేవుని యొక్క దక్షిణ హస్తము నీ బాహు నీ ముఖ కాంతి వారికి విజయం కలుగజేశాను. ఇక్కడ ఈరోజు మనము దక్షిణ హస్తం గురించి మనం చూసుకుంటాము. దక్షిణ హస్తం అంటే ఏంటి అని చూసుకుంటే దేవుని యొక్క దక్షిణ హస్తం అంటే దేవుని యొక్క కుడి హస్తమే. బైబిల్లోంచి దేవుని యొక్క హస్తం గురించి దాదాపు 55 సార్లు రాయించి ఉంచాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క హస్తం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క దక్షిణ హస్తము చాలా పరిశుద్ధమైన హస్తం అండి. మనం ఆ పరిశుద్ధమైన హస్తము మనకెక్కడ కూడా కనబడదు. మానవ రీతిగా మనం చూసినట్లయితే మనిషి యొక్క చేయిని మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధమైన హస్తం అనేది మన కంటికి కనబడదు. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడే చూసుకున్నా కానీ నీతిమంతుడు అనేవాడు ఎవరు కనబడడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి నీతిమంతుడిగా అయినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనిషిలో చూసినట్లయితే పరిశుద్ధమైన హస్తము అనేది కనబడదండి. అది దేవుడికి ఒక్కడికే అది వర్తిస్తుంది. దేవుడు ఒక్కడే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధమైన హస్తం ఆయన ఒక్కడే పరిశుద్ధమైన హస్తం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు కృపను బట్టి మనం పరిశుద్ధంగా మనం ఉన్నాము, పరిశుద్ధంగా మారాము. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని యొక్క ఆయన దక్షిణ హస్తంలో ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉందండి. దీర్ఘాయువు అనేది ఎక్కడ ఉందంటే అది దేవుళ్ళను ఉంది. మనం ఏదో ఫుడ్ తీసుకోవడం వల్ల మనం దీర్ఘాయువుతో ఉండలేం. కానీ అది దేవుడు ఇచ్చే వరం అండి. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. అంకులు చాలా బలంగా తినేవాడండి, బలంగా ఉండేవాడు. నేను అనుకున్న అంకుల్ చాలా గట్టిగా ఉన్నాడు, బతుకుతాడు 100 ఇయర్స్ అనుకున్నాను. కానీ అతను అనుకోని రీతిగా ఆయన చనిపోవడం జరిగిందండి. నాకే ఆశ్చర్యమైంది. ఆయన అంత బలస్థుడు చనిపోవడం అనేది నాకు ఆశ్చర్యమైంది. కాబట్టి మనం ఏదో బలం వల్ల కాదు కానీ, శక్తి వల్ల కాదు కానీ, దేవుని ఆత్మ ద్వారా, దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి బ్రతుకుతున్నాం అండి. ఆయన ఇచ్చే దీర్ఘాయు ద్వారా మనం బ్రతుకుతున్నాం. కానీ మనం తిండి వల్ల కానీ, బట్టల వల్ల కానీ బతికెదటం లేదు. కానీ అది దేవుడిచ్చే దీర్ఘాయు చేత మనం బతుకుతున్నాం. కానీ ఇంక ఏ విధమైన వీళ్ళ వల్ల మనం బతకటం లేదు. కాబట్టి దేవుని యొక్క దీర్ఘాయువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు అనేది ఉందండి. అదే ఆయన గుప్పిలిప్పి ప్రతి ప్రజలను కోరికను ఆయన నెరవేరుస్తాడండి. మనం నెరవేర్చేది ఎవరు? మన కోరికలన్నీ నెరవేర్చేది ఎవరంటే, మనకు వసతులన్నీ తీర్చేది ఎవరంటే దేవుడే. దేవుడే మనకు సహాయం చేసేది తప్పితే మనకి ఎవరు కూడా సహాయం చేయరండి. ఈ లోకంలో మనం చూసుకుంటే ఎవరు స్వార్థం వాళ్ళదండి. ఎవరు అంతా బిజీ లైఫ్ అండి. ఇప్పుడు ఈ లోకంలో ఎంతో బిజీగా ఉంటారు చాలామంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మనకు సహాయం చేసేది ఎవరంటే దేవుడే. మనల్ని ఆదుకునేది ఎవరంటే దేవుడే. మనల్ని దీవించేది ఎవరంటే దేవుడే. మనల్ని ఆశ్రయించేది ఎవరంటే దేవుడే. సమస్తం ఆయన చేతిలో ఉందండి. ఆయన కుడి చేతిలో సమస్తం ఉంది. ఆయన కుడి హస్తంలో ప్రొవిజన్ ఉంది. అంటే సర్వసమృద్ధి ఉంది. ఆయన సర్వసమృద్ధిని బట్టి మనల్ని ఆశ్రయిస్తాడండి. ఆ సర్వసమృద్ధిని బట్టి మనం దీవిస్తాడు. ఆ సర్వసమృద్ధిని బట్టి మనను గొప్పగా చేస్తాడండి, గొప్పగా ఆశ్రయించాడు. అదేవిధంగా ఆయన కుడి చేతిలో కాపుదల ఉందండి, భద్రత ఉందండి, క్షేమం ఉందండి. మనం ఉదయకాలంలో బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తామనే నమ్మకం లేదండి. ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని మనం బయటికి వెళ్తే దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమం ఉంటుంది. దేవుని యొక్క దూతలు మనకు కాపుదలు ఉంటాయి. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఎంతో విశ్వాసంతో మనం మళ్ళీ ఇంటికి తిరిగి రావచ్చు. కాబట్టి దేవుడి యొక్క బిడ్డలు
మాత్రమే విశ్వాసం కలిగి ఉంటారండి, నిరీక్షణ కలిగి ఉంటారు. దేవుడు ఉన్నాడని దేవుడి మీద ఆధారపడిన వారు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. దేవుని కాపుదల వాళ్ళ మీద నిండుగా మెండుగా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుందంట మనకు. మోషేకు తోడైనట్లు మనకు కూడా ఆయన దక్షిణ హస్తము తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కుడి హస్తం మనకు తోడుగా ఉండడం వల్ల మన చేతి పనులను మనం ఎంతో మనం త్వరితంగా చేసుకోవచ్చు. అంటే త్వరగా మనం ఈజీగా పనులు అయిపోతాయండి. దేవుడే మన పక్షంగా ఉండి మనం చేసే కార్యములన్నీ కూడా ఆయనే ముందుండి జరిపిస్తాడండి. ఆయనే అన్నీ కూడా కార్యాలన్నీ కూడా జరిపిస్తాడు. కాబట్టి మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. ఆయన కనికరం గల దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు. మన చేతి పనులను ఆయన దీవిస్తాడండి. మన చేతి పనులను మనను ఆశ్రయిస్తాడు. కీర్తన గ్రంథము 92వ కీర్తన 4వ వచనంలో నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహపరిషదని ఉంటున్నాడు. కాబట్టి దేవుడు చేయబోయే కార్యక్రమాలను కూడా ఆయన ముందుగా నుండి మన కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేసేస్తాడు. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడు. కీర్తన గ్రంథము 118వ కీర్తన 5-15 వచనంలో చూసుకుంటే దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయను, అద్భుత కార్యాలు చేయను, గొప్ప కార్యాలు చేయను, ఆశ్చర్యకార్యాలు చేయను. దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. ఆయన దక్షిణ హస్తము సూర్యకార్యాలు చేయను. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడైతే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండునట్లు ప్రార్థన చేస్తామో దేవుని యొక్క కుడి హస్తము, దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క నీతిగల దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండి మన జీవితంలో మనకు విజయం చేకూరుస్తుంది. విజయం కావాలంటే అది దేవుడి ఇవ్వాలండి. మన సొంత శక్తి ద్వారానో సొంత బలం ద్వారానో మనకు విజయం రాదు, కానీ అది దేవుడే మనకు విజయం ఇచ్చి మన జీవితంలో గొప్పవారుగా ఆయన చేయాలి. కాబట్టి దేవుడే మనల్ని దీవించాలి, దేవుడే మనల్ని ఆశ్రయించాలి, దేవుడే మనల్ని కాపాడాడు. ఆయన దక్షిణ హస్తమే మనకు ప్రతి విషయంలో మనల్ని ఆదుకుంటుంది. అదేవిధంగా ఇంకొక వచనం మనం చూసుకుంటే కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం చూసుకుంటే వారు తమ ఖడ్గము చేత దేశంను శోధనపరుచుకునలేదు, కానీ వారు వారికి జయం ఇవ్వలేదు, కానీ నువ్వు వారికి కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖాంతే వారికి విజయం కలుగజేసినట్లు మనం చూస్తున్నాము. మనకు విజయం అనేది దేవుని యొక్క దక్షిణ హస్తం అండి మనకు విజయం ఇచ్చేది. ఆయన ముఖాంతి బాహువే మనకు విజయం ఇచ్చేది. ఆయన మన పక్షంగా ఆయన విజయం చేకూర్చి మనం గొప్పవాడిగా చేస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. నాయన, మీరు దక్షిణ హస్తం గురించి మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఆయన దక్షిణ హస్తం మాకెంతో ఉపయోగం. నాయన, మీ దక్షిణ హస్తం అందరికీ ఎవరైతే వాక్యం ఉంటున్నారో అందరికి తోడుగా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.